ఇక్కడ మాత్రం నాకు సీరియస్గా వార్నింగ్ టోనే కనిపిస్తుంది. అలాంటిదే. చెప్పండి సార్, ప్రవీణ్ గారు ఇప్పుడు ఈ సినిమా ఇది డైలాగ్ కదా, నీదేమో ప్యాకాట, నాదేమో హిందీ పాట. ఇక నువ్వు హిందీ ఈ చిక్కిని వదిలేవచ్చు అనమాట, మర్చిపోవచ్చు అనమాట. చిక్కిని ఇంకా మర్చిపోవాలన్నమాట. ఆ డైలాగ్ ఓకే. సత్య ఏంటంటే మనకి నేషనల్ లెవెల్లో ఆమిర్ ఖాను, మన స్టేట్ లెవెల్లో సత్య. ఒక క్యారెక్టరేషన్ చెప్పి ఆ టేక్లో డైలాగ్ చెప్పరా అంటే, ఈ పాత్ర తినేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ పాత్ర లేస్తే ఎలా ఉంటుంది, ఈ పాత్ర బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక మెథడ్ యాక్టింగ్ మీద ముందు ఆ పాత్రని పచ్చడి చేసేస్తాడు. ఫస్ట్ విపరీతమైన అనాలిసిస్. ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఎంత సినిమా పిచ్చాడు అంటే, మా కెమెరామెన్తో కూర్చొని ఏ సీన్కి ఏ లైటింగ్ అని చెప్పి నోట్స్ రాసుకున్నాడు. నేను డైరెక్టర్ నేనే ఎప్పుడు రాసుకోవాలి లైటింగ్ గురించి. సో సత్య విపరీతంగా ఆలోచిస్తాడు. సత్యకి నెక్స్ట్ టైం 2 క్యారవాన్లు పెడదాం అనుకుంటున్నాం. ఒకటి తన వస్తువులు వదిలేయడానికి, 2వ క్యారవాన్ తన బ్రెయిన్ వదిలేసి సెట్లోకి రావడానికి. ఓకే, ఇంక్రెడిబుల్. నెక్స్ట్. అది యాక్చువల్లీ నా షాటే అది. కానీ అసలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాడు. ఓకే, కానీ హరీష్ మీకు చేసి చూపించాల్సిన పరిస్థితి అవసరం ఉందా? బలివాడివి ఈ షాట్, దీంట్లో ప్రతి షాట్ చేసి చూపించాడు నాకు. అంటే ఆ సాగుతో ఓకే. సింధూరం నుంచి అన్నయ్య సినిమాలు చూసి ఆయన చేసినవి ఆయనకి గుర్తు చేస్తున్నాం అనమాట. అలా ఆడపిల్లలు వెనకాల ఎలా పడాలి కూడా అన్నయ్యని చూసి నేర్చుకున్నాము. అదే మళ్ళీ ఆయనకు ఒకసారి గుర్తు చేసాం, అంతే, సింపుల్. ఐ మీన్ ఇట్. భాగ్యశ్రీ, వాట్ వాజ్ యువర్ మైండ్? What was your expression? Be honest, huh? Maybe that was the 100th time, 200th time that he's showing others while you were on the set, right? Me kaadu, all the characters. What was my? What was your What was inner going feeling through? when? What were you going through? What is going in your mind? What's happening on the shot? If you remember, be honest. It's too hot. That's what I was thinking. నేను చెప్పనా ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఇప్పుడే ఫోటో చూసాక ఒక మంచి లైన్ వచ్చింది. I think that's his expression. ప్రతి అమ్మాయి విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉంటాడని ప్రూవ్ చేస్తుంది ఈ ఫోటో. సో భాగ్యశ్రీ సక్సెస్ వెనకాల నేను ఉన్నాను అనమాట. అది యాక్చువల్గా నిజమే అండి, ఎందుకంటే రిలీజ్కి ముందే ఆల్రెడీ భాగ్యశ్రీకి ఒక రేంజ్లో ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా కాబట్టి. ఓకే, నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళిపోదాం. సీరియస్ డిస్కషన్ దేని గురించి? ఇక్కడ మాత్రం డెఫినెట్గా సార్ తీసుకోవాలి. హరీష్, ఇది ఎన్నో షెడ్యూల్లో మ్యాటర్ ఏంటి? మీరు చెప్పండి సార్. శేష గారు చెప్పాలి. మీరు చెప్పాలి. ఐ థింక్ ఇది లక్నోలో అండి, షెడ్యూల్ గురించి ఏదో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా March 31st సార్, నా బర్త్డేకి థ్యాంక్స్ టు విశ్వ సార్. విశ్వ గారు ప్రత్యేకంగా ఫ్లై అయ్యి లక్నో వచ్చారు. ఏంటి ఇంత తక్కువలో తెస్తున్నావు, ఇంకా కావాలంటే తీసుకో డబ్బు అంటున్నారు ఆయన. నేను పర్లేదు సార్, సరిపోతుందని నేను అంటున్నా. సరిగా చూడబ్బాయి, యాస్టీస్గా నాకు 90sలో ఈవీ గుర్తొస్తారు. ఈవీ గారు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలాగే, ఈవీ గారు నడుము చెయ్యి ఇలాగే సేమ్ ఇదే అబ్బాయి, నడుము చెయ్యి గోడ మీద చెయ్యి. ఇంతకంటే కాంప్లిమెంట్ ఇంక ఈరోజు నాకు చాలా జన్మ ధన్యం అయిపోయింది. సత్యనారాయణ గారిని ద్రోణాచార్యులుగా ఫీల్ అవుతాడు, ఈయన ఏకలవ్య సృష్టిలో ఫీల్ అవుతాడు. అలాంటిది మాస్ మహారాజ్ కాంప్లిమెంట్ ఇవ్వటం, ఈ వీడియో బయట సేవ్ చేసి పెట్టుకుంటాడు హరీష్ గారు. 100%. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నెక్స్ట్ పిక్. నెక్స్ట్. ఓదార్ప, ఇది క్లైమాక్స్ కదా? కాదు క్లైమాక్స్ కాదు, బిఫోర్ యా. ఏంటి సిగ్నల్స్, ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటున్నారు, చెప్పట్లేదు. అమ్మాయి హీరోయిన్కి ధైర్యం ఇవ్వటం. ధైర్యం ఇచ్చే సీన్ అది. నేనేం చెప్తాను తెలుసా, మన ఇద్దరి మధ్యలో ఈ అమ్మాయి ఎందుకని అంటున్నాను నేను. తన ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుంది సార్ ఆ డైలాగ్కి. భాగ్యశ్రీ అప్పటికే గ్లెజర్ అనేది వేసి ఫుల్ అలా అయిపోయింది బాబు. ఆవిడ అనేది ఏంటంటే, మా ఇద్దరి మధ్య మీరు ఎందుకు సార్, మీ ఇద్దరి మధ్యలో హిట్ ఒకటే ఉండాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రవీణ్. నెక్స్ట్. లాస్ట్ పిక్. ఇది చాలా నిజంగా చాలా బాగుంది.
చాలా బాగుంది పిక్ ఇది. శ్రద్ధగా అందరూ- శ్రద్ధగా ఈ డైరెక్టర్ చెప్తుంది శ్రద్ధగా వింటున్న భాగ్యశ్రీ బోర్సే. కాదు ఆవిడ వింటమే ఆవిడ పని భాగ్యశ్రీ ప్రస్తుతానికి. ఏం భాగ్యశ్రీ, జరుగుతుంది? did you ever feel that he is telling you too much and too many times? No, never, never. What was he telling there? What was he? What is happening? Uh, అన్నా he was telling me how to romance. You want me to translate? What you asking director? Harish, why you got married so early? That's what Praveen Garu is translating.